ఇలాంటి ఆకులు తీసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి పుల్లలు తీసుకోవాలి. ఫస్ట్ మనం పనసాకులు తీసుకొని వాటిని ఇలా నీట్గా కడుక్కోవాలన్నమాట. నీట్గా కడుక్కున్నాక అప్పుడు మనం బుట్ట కుడుములు కుట్టుకోవాలి. మా ఇంట్లో అయితే ప్రతి వినాయక చవితికి ఇలా బుట్ట కుడుములు కుట్టుకుంటాం, ఎందుకంటే మాకు సాంప్రదాయం అన్నమాట. ఇలా కుట్టుకొని ఇవి ఇందులో ఏ పిండి వేస్తామంటే 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ బియ్యం రవ్వ వేస్తాం. అలాగే వేసి సేమ్ ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే అలా రుబ్బేసుకోవాలన్నమాట. రుబ్బేసుకొని ఇందులో వేసుకొని ఆవిరి పెట్టుకోవాలన్నమాట. ఆవిరి కుడుముల్లాగా ఇవి పెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పనసాకులు తీసుకోవాలి. 4 ఆకులు తీసుకుందాం. ఇంకా కొన్ని పొలాలు తీసుకోవాలన్నమాట. చీపిరి పొలాల్ని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఆకులు తీసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇక్కడ కరెక్ట్గా మధ్యలో ఒక పుల్ల పెట్టి కుట్టాలి. ఇదిగో ఇలాగా. మెల్లిగా కుట్టుకోవాలి, లేకపోతే చిరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆకు పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ మధ్యలో ఒక పుల్ల పెట్టి ఈ 3 ఆకులని కలిపి కుట్టుకోవాలి. ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఆకులకి కలిపి ఇక్కడ మధ్యలో ఒక పుల్ల పెట్టి కుట్టుకోవాలి. ఇలా. ఇప్పుడు ఈ 4 ఇట్లు ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో పిండి కారిపోకుండా ఇలాగ నైస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఎక్కడ ఒక పుల్ల ఉంచుకోవాలన్నమాట. ఇగో ఇలా. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే ఇలా పెట్టి ఇక్కడ ఒక పుల్ల ఉంచుకోవాలి. ఇదిగో ఇలా చూడండి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే ఇలా పెట్టి ఇక్కడ ఒక పుల్ల వచ్చారు. చూడండి ఇలా. ఇప్పుడు ఇది మిగిలిపోయింది కదా, దీన్ని కూడా ఇలా కలిపేసి ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ ఒక పుల్ల వచ్చుకోవాలన్నమాట. ఇది బుట్ట రెడీ. ఇలా బుట్టలు కుట్టుకొని దీంట్లోని ఈ బ్యాటర్ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిలోని ఇడ్లీ రవ్వ బదులు వరణోకి వేయాలి. బియ్యం రవ్వ వేసి ఇలా ఆవిరి మీద అన్ని పనసాకులతోనే పనసవే పెట్టి వాటర్ పోసి కొంచెం. హాయ్, హ్యాపీ వినాయక చవితి. ఈ బుట్టలోని ఇలా పనస బుట్టలు కుట్టుకున్నాం. వినాయకుడికి చాలా ఇష్టం ఈ పనస బుట్టలు. ఇందులో ఈ ఇడ్లీ పిండిని వేసుకొని ఇడ్లీ రవ్వ బదులు జస్ట్ బియ్యం రవ్వ వేస్తాం. ఇలా వేసుకొని ఈ ఆవిరి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా ఇది ఉంది కదా, దీని మీద ఇలా పెట్టుకొని ఒక్కొక్కటి సెట్ చేసుకొని అన్ని బుట్టలన్నీ పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అలా బుట్టలన్నిటిలో పిండి పెట్టుకొని అలా చేస్తే వినాయకుడికి చాలా ఇష్టమైన పనస బుట్టలు కుడుములు రెడీ అవుతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి.
ఇలా తీసి పట్టుకొని జాగ్రత్తగా ఇలా ఇందులో పెట్టాలి. ఇలా అన్నీ పెట్టుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పనస బుట్టలు రెడీ. ఇగో ఇలా ఆవిరికి ఉడికి ఇలా మనకి మంచిగా రెడీ అయిపోతాయి బుట్ట కుడాలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి స్పెషల్ పనస బుట్టల కుడుములు రెడీ. స్మరామి ముహూర్తస్తు లాభస్తు